ప్రస్తుతం మనం ఎంగముక్కపాలెం రైతులు దగ్గర ఉన్నాము. రైతులు వాళ్ళ సమస్యల గురించి ఎంగముక్కపాలెం రైతులను అడుగుతున్నాము. సార్ చెప్పండి సార్, ఇక్కడ ప్రస్తుతానికి శనగ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, దాని గురించి వివరించండి సార్ ఒకసారి. గవర్నమెంట్ ఈ 40% 60% ఈ ట్యాక్స్ని తీసేయడం వల్ల ఇంపోర్ట్ అవుతున్నాయి శనగలు ఫారిన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇప్పుడు ఈ కెనడా నుంచి, ఇట్లా సోమాలియా అనే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి. అందువల్ల ఏంటంటే రైతులకి ఇక్కడ పండించిన పంటకి కొనే లేకుండా విదేశీ నుంచి వచ్చిన శనగలు గుండానే ఇక్కడ రేట్లు డౌన్ అయిపోతున్నాయని మేము అనుకుంటున్నామండి. దానివల్ల గవర్నమెంట్ ఆ ట్యాక్స్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి రైతులకి, ఇక్కడ డొమెస్టిక్ పండించిన రైతులకి ఉపయోగకరంగా ఉండేటట్టుగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆ శనగల్లో క్వాలిటీ ఉందంటారా? మనం పండించే శనగల క్వాలిటీ ఉంది? ఇప్పుడు ఆ శనగల్లో క్వాలిటీ ఉందనే కదా సార్ మన శనగలు కొనకుండా వాళ్ళు అదే రేటు కొంటున్నారు. మనకి గత 3 years బ్యాక్ మనకు 10,000 ఉందండి కింట. క్వాలిటీ పరంగా మనదే బాగుంటుంది సార్. క్వాలిటీ మన శనగలే బాగుంటాయండి సార్. తక్కువ వస్తుందని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే వాటిలో పోషకాలు ఉన్నాయి, వాటిలో మనయే బాగుంటాయి సార్. సార్ శనగ మీద ఇబ్బంది పడుతున్నారండి, ఎలాగా సార్? గత 3 years పైన, అంతకుముందు 10,000 పైన ఉందండి మార్కెట్. సార్ ఇప్పుడు వచ్చేసరికి 3 years నుంచి 5,000కి దిగజారిపోయింది. కారణం ఇప్పుడు శనగలు వేరే ఫారిన్ నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల మరి రైతులకి ఇక్కడ రైతులు కాడ కొనే వ్యాపారస్తులు లేక కోల్డ్ స్టోరేజ్లో 3 సంవత్సరాల నుంచి అట్లా పెండింగ్ పడి ఉన్నాయండి. అదే దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఈ ట్యాక్స్ విషయంలో కొంచెం ఇచ్చేసి ఆ ఇంపోర్ట్ ఆపుకుంటే ఇక్కడ మన డొమెస్టిక్ యూజ్కి మన కంట్రీలో పండించిన రైతులకి కొంచెం మార్కెట్ వస్తుందని మేము ఆశిస్తున్నామండి. అట్లానే పొగాకు గత 10 సంవత్సరాల నుంచి కూడా 10 సంవత్సరాల 30-35 వేలు వేశారండి. ఇప్పుడు వచ్చి 20,000 చిల్లర వేస్తున్నారు. ఇది కూడా గిట్టుబాటు కాదండి. అదేమంటే బంగారం లాగా వైటు అంటే నెంబర్ పొగాకు దిగితేనేమో లో గ్రేడ్ కావాలంటారు, లో గ్రేడ్ పొగాకు దిగినప్పుడేమో నెంబర్ కావాలంటారు. ఏదో ఒక వంక పెట్టుకొని ఈ కంపెనీల వాళ్ళు రైతుల్ని దారుణంగా మోసం చేస్తున్నారండి. దీని మీద కూడా గవర్నమెంట్ గారు గ్యారంటీగా చర్య తీసుకొని రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బాగా ఇబ్బంది పడుతున్నాం. కౌలు వచ్చేసి 30,000 కౌలు తీసుకుంటాం, కానీ మాకు అవుతున్నాయి 4 క్వింటాలు అవుతున్నాయి ఎకరాకి 4 క్వింటాలు అవుతున్నాయి. రేట్ చూస్తే 5,000 ఉంది మార్కెట్లో. 3 సంవత్సరాల క్రితం 10,000 ఉంది కింట, ఇప్పుడు 5,000కి పడిపోయింది. దానివల్ల బాగా రైతులు నష్టాలు పాలవుతున్నాం. ఈ జిఎస్టీ గుండా పొగాకు వేస్తే పొగాకు కూడా జిఎస్టీ గుండా బాగా లాసిపోతున్నాం. 35,000 ఉన్న కింటా పొగాకుని 24,000 22,000 కొంటున్నారు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నాం సార్. దీని మీద గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని రైతులను ఆదుకోవాల్సింది. శనగ వల్ల సార్, శనగ వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, దానివల్ల ఎలాగ కౌలుకు తీసుకున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. జిఎస్టీ గత 2 సంవత్సరాల నుంచి కౌలు 30,000 తీసుకుంటున్నారండి. ఇది పొగాకు సార్. అంటే లక్షల మార్కెట్ ఉంది కాబట్టి మార్కెట్ ఉండేకి 30,000కి తక్కువ ఇవ్వట్లేదు ఎకరా వచ్చి, కానీ మాకు దిగుబడి మాత్రం 7 క్వింటాలు 8 క్వింటాలు వస్తుంది. మంచి క్వాలిటీ పొగాకు వచ్చినా కూడా అక్కడికి పోతే బోర్డు దగ్గర పోతే లో గ్రేడ్ కావాలంటున్నారు. లో గ్రేడ్ పండించిన సంవత్సరం ఏమో నెంబర్ కావాలంటున్నారు. నెంబర్ మంచి క్వాలిటీ వచ్చింది, ఇప్పుడు లో గ్రేడ్ కావాలంటున్నారు. మార్కెట్ సరిగా లేదండి సార్. ఈ సంవత్సరం పొగాకు రేట్లు ఏమన్నా కరెక్ట్ ఉన్నాయా లేవా? లేదండి, బాగా డౌన్ మార్కెట్ అండి. లాస్ట్ ఇయర్ 35,000 వేసారు కింట, ఈ సంవత్సరం వచ్చేకి 20,000 21,000 వేస్తున్నారండి మంచి క్వాలిటీ పొగాకు. అదేమంటే సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఇచ్చారంటున్నారు. దాన్ని కొంచెం మనసులో పెట్టుకొని కొంచెం గవర్నమెంట్ జిఎస్టీ తగ్గించి రైతులను ఆదుకోవాలి. అట్లనే శనగలు కూడా మంచి